ఎప్పుడు చూడు ఈ ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చోవడమే. ఇప్పుడు నన్నేం చేయమంటావు? వాడు తిన్నాడో లేదో అని నాకు తెలియాలి. ఆ తర్వాత మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. నేను చెప్పాను కదా వాడు తినడు అని. నీకు వాడి మీద అంత శ్రద్ధ ఉంటే నువ్వే వాడికి టిఫిన్ తీసుకెళ్ళి పక్కనే కూర్చుని బుజ్జగించి వాడి కోపం పోగొట్టి తినిపించు. నువ్వు చెప్తే వాడు తప్పకుండా తింటాడు. నువ్వు వెళ్ళి ప్రేమగా మాట్లాడితే వాడు నీ మాట తప్పనిసరిగా వింటాడు. నువ్వు తీసుకెళ్ళింది తింటాడు. అప్పుడు నీకు టెన్షను తగ్గుతుంది, నాకు టెన్షన్ తగ్గుతుంది. ఏంటి, కొడుకు దగ్గరికి వెళ్ళి అడగడానికి ఈగో అడ్డొస్తుందా? అలాంటప్పుడు వాడు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? వాడి గురించి దిగులు పడడం మానే. వాడు చిన్నపిల్లాడేం కాదు. వాడి గురించి వాడు చూసుకోగలడు. మీకు చెప్పాను చూడండి, నాది బుద్ధి తక్కువ. వాడికి నేనే టిఫిన్ తీసుకెళ్ళి దగ్గరుండి తినిపించొస్తాను. చాలా. ఇదేంటి, ఆనంది ఇంకా రాలేదు? ఎరా బావా, వేరే పనుల మీద చాలా బిజీగా ఉన్నావని విన్నానులే. ఏవేవో జరిగాయంట, అవునా? హాయ్, నేను ఇక్కడ కాకిలాగా అరుస్తుంటే వినపడినట్టు ఎలా నటిస్తున్నాడో చూస్తున్నావు జయంతి? అరే మీరు మాత్రమే వచ్చారు, ఆనంది ఏదిరా? అరే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా. ఏంటి? మీ అమ్మగారు ఆనందిని కోడలుగా ఒప్పుకున్నారంటగా? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ తనని ఇంట్లోకి పిలిచి తన చేత్తోనే దీపం కూడా వెలిగించారంటగా. చీర కూడా పెట్టారంటగా. ఏరా, ఒక్క మాట కూడా మాకు చెప్పలేదేంట్రా? రేయ్, ఇవన్నీ మీకెలా తెలుసు? ఆనందే చెప్పింది, నువ్వు మాత్రం చెప్పవు. ఈ మధ్య నువ్వు మా దగ్గర చాలా చాలా దాస్తున్నావు అశ్విన్. అవును అశ్విన్ అన్నా, అదేం కాదు. జరిగిందంతా కళా నిజమని నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. కంపెనీకి రాగానే చెప్దామనుకున్నాను, ఇంతలో ఆనందే చెప్పేసింది. అరే, ఏదేమైనా నీ ప్రేమ అనే మొగ్గ వికసించి పువ్వుగా మారింది. ఆ ప్రేమను అంగీకరించి మీ అమ్మగారు మీ ఇద్దరిని ఆశీర్వదించారు. మాకదే చాలరా బాబు. ఇక మా విషయం ఉంది ఎందుకు? ఎలాంటి డెవలప్మెంటు లేదు. ఈ బండరాయి మనసు కరగటం లేదు, నా ట్రాక్ లోనూ పడటం లేదు. పడాలి అంతేగా. అరగంటలో పుట్టివ్వడానికి షర్ట్ కాదు, జీవితం. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కరెక్టే. 4 ఏళ్ల నుండి ఎప్పుడు చూడు కారపూస మాత్రమే తీసుకొస్తుంటే ప్రేమ ఎలా పుడుతుంది? ఆహా, మరి ఇంకేం కావాలమ్మా? అంటే జీడిపప్పు పకోడీ, చికెన్ రోల్, ఎగ్ పఫ్ ఇలాంటివి తీసుకొస్తూ ఉంటే ప్రేమ గురించి కాస్త ఫాస్ట్ గా ఆలోచిస్తుంది. అవన్నీ నీకు అరగవే, అందుకే తీసుకురావడం లేదు. రేయ్ ఆపరా. సో ఆనంది లంచ్ బాక్స్ ఉండే సంచి నువ్వే తెచ్చావు కదా, మరి ఆ సంచి నీకిచ్చి ఆనంది ఎక్కడికి వెళ్ళింది? నేనే తీసుకొచ్చానా? హే, కంపెనీ గేట్ దగ్గరికి మీ ఇద్దరు కలిసే వచ్చారు కదే. మరి నీ చేతికి తన సంచిచ్చి వెళ్ళింది కదా. గుర్తొచ్చింది, మహేష్ సార్ని కలిసొస్తానని వెళ్ళింది. మహేష్ సార్ని కలవటానికి వెళ్ళిందా? ఎందుకు? ఏదో చెప్పింది కానీ గుర్తుకు రావడం లేదు. దీనికి గుర్తుకు రావాలంటే ఆనందిని చూడాలి. అదేదో నువ్వే ఆనందిని అడుగు అశ్విన్. మహేష్ సార్ కోసం ఆనంది వెళ్ళడం అనేది జరగదు. తను అలా వెళ్ళింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అది ఏంటో తనంతట తానే నాకు చెప్పాలి, నేను అడగను.
వీడిని మార్చడం నా వల్ల కాదు. సరే సరే, మీ పనులు మీరు చేసుకోండి. ఈ రిజిస్టర్ ఎక్కడ పడేశానబ్బా? అవునులే, మాకంటే నీకు ఆలగాదే ఎక్కువైంది. అవును, నాకు మీ పరువు ప్రతిష్టలు గౌరవం కంటే ఆనంది మీదున్న ప్రేమే ముఖ్యం. ఎస్, కమిన్. ఆనంది, నువ్వా? వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. కమిన్ ఆనంది. నీ అంతటి నువ్వే వచ్చావు. చాలా సంతోషంగా ఉంది ఆనంది. ఐఎమ్ సో హ్యాపీ. నాతో ఏమైనా పనుందా? అదేం లేదు సార్. మీరింటి దగ్గర ఏమీ తినకుండా వచ్చారని తెలిసి వార్డెన్ మేడం గారు మీకు ఈ టిఫిన్ తీసుకువెళ్ళమని చెప్పారు. అందుకే తీసుకొని వచ్చాను. ఓ, అంటే నువ్వు నన్ను చూడాలని రాలేదా? అవును, నేను తినకుండా వచ్చానని మేడంకి ఎలా తెలిసింది? నాకు తెలీదు సార్. మీరు తినండి సార్. ఆనంది, నాకు తినాలని లేదు. అసలు ఆకలే లేదు. తీసుకెళ్ళిపో ఆనంది. తినే తిండి మీద కోపం చూపించకూడదు అని అంటారు సార్. తినండి సార్. వార్డెన్ మేడం గారు పంపించారని చెప్పినా మీరు తినను అంటున్నారు. సరే, నేను తినమని చెప్పినా మీరు తిన్నరా సార్? నువ్వు చెప్తే ఖచ్చితంగా తింటాను ఆనంది. చాలు చాలు ఆనంది.